యువకులు మరి ఎక్కువ జోష్ ఉంటది, ఆవేశం ఉంటది. మోటార్ సైకిల్ రైడింగ్ అనేది ఒక జాలీగా తిరగాలి అనేది ఉంటది. అరైవ్ అలైవ్ అంటే డెస్టినేషన్ కు అక్కడ గమ్యాన్ని చేరుకోండి ప్రాణాలతోటి అని, ప్రాణాలతోటి చేరుకోండి అనే క్యాప్షన్ పెట్టిండ్రు. అంటే ఇది చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే ఇది రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నాయి, నేషనల్ హైవేస్ బాగా అవుతున్నాయి, రోడ్స్ గ్రామీణ ప్రాంతంలో కూడా రోడ్లు బాగా అవుతున్నాయి, డబుల్ రోడ్లు అవుతున్నాయి. అంతకుముందు గుంతల రోడ్లు, గతుకుల రోడ్లు ఉండేది, సింగిల్ రోడ్లు ఉండేది, ఇప్పుడు డబుల్ రోడ్లు అవుతున్నాయి. నేషనల్ హైవేలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బాగా విశాలమైన రోడ్లు వచ్చినాక అంటే వెహికల్లకు స్పీడ్ అనేది ఎంత స్పీడ్ అయినా పోవచ్చు అనేది, అంటే మంచిగా ఇక బాగా స్పీడ్ గా పోవచ్చు, ఆ రోడ్ జర్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే అట్లాంటి రోడ్ల వ్యవస్థ ఉన్నది కాబట్టి ఈ రోజు ప్రయాణాల వాహనాల ఆ స్పీడ్ అనేది పెరిగింది. ఇప్పుడు ప్రయాణ వేగం పెరిగిందో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సర్వేస్ ఏం చెప్తున్నాయంటే ఎక్కడ ఓన్లీ స్పీడ్ గా పోతున్న దగ్గరనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ వెస్ట్ సైడే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే 120 కిలోమీటర్ స్పీడ్ పోతున్నప్పుడు, 100 కిలోమీటర్ స్పీడ్ పోతున్నప్పుడు వెహికల్స్ అదుపు తప్పినప్పుడు యాక్సిడెంట్స్ అయితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మన గ్రామాలలో కూడా ఈ రోజు రోడ్లు మంచిగానే, ఇప్పుడు వరంగల్ రోడ్ కూడా ఇట్లా గొప్పగా రోడ్స్ అయిన సందర్భంగా మరి యాక్సిడెంట్స్ కు అవకాశాలు ఎక్కువ. కాబట్టి మరి దీని నుంచి బయటపడాలంటే ఎవరైతే ప్రయాణికులు డ్రైవ్ చేసే వాళ్ళు చాలా సేఫ్ గా నడపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ కుటుంబాలు మీరు ఇంట్లో ఎదురు చూస్తుంటారు, పిల్లలు కాలేజీకి పోతే ఇంటికి వచ్చే వరకు ఇంట్లో పేరెంట్స్ ఎదురు చూస్తుంటారు. మోటార్ సైకిల్ మీద పోతే ఇంకా కార్ల పోయినా, మోటార్ సైకిల్ మీద పోయినా ఇంటికి వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు మీ జాగ్రత్త మీకోసమే ఆలోచిస్తుంటారు. కాబట్టి మరి మీ యొక్క ప్రయాణం మీద డ్రైవర్స్ మోటార్ సైకిల్ కానీ కార్ కానీ దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా చెప్తున్నాం. మితిమీరిన వేగమే యాక్సిడెంట్స్ కారణమవుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యంగా ఈ 2-వీలర్ డ్రైవర్స్ మీరు హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ కు ఆ స్ట్రాప్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడే ఎస్పీ గారు చెప్పారు, నల్గొండ చెరుగట్టు జాతరకి వెళ్ళి వాపసు వచ్చేటప్పుడు మరి ఒక పోలీస్ కానిస్టేబులే ఒక ఇది రోడ్ మీద పోయటాన్ని ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పక్కకు పోతే కింద పడి ఆ పోలీస్ కానిస్టేబులే చనిపోయాడు. ఎందుకు చనిపోయింది అంటే హెల్మెట్ పెట్టుకుంటే ఆ స్ట్రిప్ పెట్టుకోలే, యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. ఓ పోలీస్ కానిస్టేబులే చనిపోయిన పరిస్థితి. సరే అంటే ఒక అజాగ్రత్త. ఇక్కడ దగ్గరనే కదా ఏముంది, హెల్మెట్ అయితే పెట్టుకున్నా, స్ట్రాప్ పెట్టుకోకపోతే హెల్మెట్ పెట్టుకోనట్టే లెక్క. సో కార్లలో కూడా బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకే కాక వెనకబడి ఉన్న వాళ్ళకి ప్రమాదం, మోటార్ సైకిల్ ఆయనకే కాక పిలియన్ రైడర్ ప్రాబ్లం. కాబట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకోండి, సేఫ్ గా డ్రైవ్ చేయండి. Happen all over the country, and in that around 1.5 lakh people lose their life. So, and majority of those accidents are preventable to whom after their duty they were wearing helmet but they did not lock it. So they in order to save a pedestrian they fell down. The helmet it got removed and the constable he received a head injury, and right now he is undergoing treatment and he is critical. So even though people are wearing helmet but they do not wear it properly, so such a simple intervention can bring a lot of changes if people start following the road rules. So this entire campaign it's a 10-day program. So some days we were doing campaigning and awareness among the general public about the traffic rules, among the auto drivers, among the RTC driver, then medical what all medical precaution are required in the case of an accident. So those kind of activities were planned, and today this campaign is coming to an end. ఇప్పుడు సిచ్యువేషన్ చాలా మారింది సార్. నేను ఫస్ట్ పేరెంట్స్ కి చెప్పదలుచుకున్నాను. నేను ఏంటి అని అంటే, ఇప్పుడు మీ కిడ్స్ కి మీకు లైసెన్స్ లేకుండా వాళ్ళకి మీరు బండి ఇచ్చారనుకోండి, ఏం పనిష్మెంట్ వస్తుందో తెలుసా సార్ మీకు? బట్ దట్ లా హెస్ బీన్ చేంజ్డ్. మీకు ఎంతమందికి తెలుసో తెలీదు. ఇప్పుడు బండి మీ పేరు పైన లేకున్నా సరే, నేను కాదు కదా నడిపేది, పక్క ఇంటి వాళ్ళ పిల్లలు తీసుకోపోయారు, నాకేం ప్రాబ్లం లేదు అనుకోవడానికి లేదు సార్. కేస్ విల్ బి బుక్డ్ ఆన్ ద రిజిస్టర్డ్ ఓనర్. ఫస్ట్ థింగ్, మీరు రిజిస్టర్డ్ ఓనర్ ఆ వెహికల్ కి మీరైతే ఒక మైనర్ డ్రైవింగ్ చేస్తుండంటే మీ మీద ఫస్ట్ కేసు బుక్ అవుతుంది సార్. యూ బెటర్ మేక్ పాయింట్ ఆఫ్ దిస్. సెకండ్ థింగ్, మీ మైనర్ కి నా డ్రైవింగ్ చేస్తుంటే పేరెంట్స్ కి కూడా జైలు శిక్ష పడే లా వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే పేరెంట్స్ కి
పిల్లలకు చెప్పే బాధ్యత పేరెంట్స్ మీద ఉన్నది, లయబిలిటీ వాళ్ళ మీదనే పెట్టిండ్రు. ఇప్పుడు మీకు ఈ పాయింట్ తెలుసుకోండి. కిడ్స్ మీ దగ్గర ఎంతమంది లైసెన్స్ లేకపోతే మీ పేరెంట్స్ ఆర్ లయబుల్ ఫర్ దట్. మీ పేరెంట్స్ తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, దే విల్ బి జైల్డ్ ఫర్ 6 months to 3 years. మైనర్ డ్రైవింగ్ కి ఫస్ట్ రిజిస్టర్డ్ ఓనర్ నాకు తెలియకుండా తీసుకుపోయింది సార్, మేము ఇంట్లో పెడితే కీస్ పెట్టి తీసుకుపోయింది సార్ అని చెప్పే పరిస్థితి లేదు ఇవాళ రేపు. రిజిస్టర్డ్ ఓనర్ మీద కేసు అవుతుంది. 1 year కోసం ఆ బండిది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాం. ఇన్ కేస్ మైనర్ డ్రైవింగ్ చేసుకుంటా వెహికల్ దొరికితే రిజిస్టర్డ్ ఓనర్ మీద కేసు బుక్ అవుతుంది. ఆయన 1 year వరకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాము బండిది. సెకండ్ థింగ్, మీకు ఇప్పుడు 18 years వస్తే మీరు లైసెన్స్ తీసుకోగలుగుతారు. ఇన్ కేస్ మీరు మైనర్ డ్రైవింగ్ చేసుకుంటే కింద మీరు కింద దొరికితే అప్ టు 25 years వచ్చే వరకు మీకు లైసెన్స్ ఇవ్వరు. ఎందుకంటే యాక్సిడెంట్ నివారించడానికి మేము ఎన్నొచ్చి చెప్పినా కానీ కూడా దట్ ఈస్ నాట్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్. లా స్ట్రిక్ట్ అయితేనే కానీ యాక్సిడెంట్స్ ఆగే పరిస్థితి లేదు. కాబట్టి లా ఇస్ గెటింగ్ చేంజ్డ్. బికాజ్ ఇవన్నీ మన చేతిలోనే చేసుకున్నాం. అట్లీస్ట్ మొన్నటిదాకా అట్లీస్ట్ ట్రాఫిక్ ఫైన్స్ ఉన్నప్పుడు మన ట్రాఫిక్ వాళ్ళు ఏదో ఫోన్ లో కెమెరాలో పాపం ఏదో నిలబడి చాలా కోసం అని చెప్పి వాళ్ళు కెమెరా క్యాప్చర్ చేసేవాళ్ళు. మన హైకోర్టు ఏమని ఇచ్చింది ఇప్పుడు? లేదు, మీరు ఏ ఫోన్ లో పడితే ఆ ఫోన్ లో చేయొద్దు, ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చిన కెమెరాలనే క్యాప్చర్ చేస్తే అయిపోతుంది అని అన్నాను. సో ఇప్పుడు దాంతో ప్రాబ్లం ఎవరికి ఎక్కువ? వెహికల్ లో ఎవరైతే వైలేషన్స్ చేస్తారో వాళ్ళకే ప్రాబ్లం ఎక్కువ. అర్లియర్ అట్లీస్ట్ దే వుడ్ హావ్ బిన్ ఎలిమెంట్ ఆఫ్ ఛాన్స్ ఉంటుండే సార్, తెలియక చేసిన సార్ అంటే అట్లీస్ట్ ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో అక్కడ ఉన్న SHO కానీ SI కానీ ఎవరు ఉండి పంపించేసారు చలో పోనీ అని చెప్పి. ఇప్పుడు ఒక్కసారి గవర్నమెంట్ కెమెరాలో క్యాప్చర్ అయ్యింది అనుకోండి, యు ఆర్ లయబుల్ టు పే ద ఫైన్. అది ఫస్ట్ అఫెన్స్, సెకండ్ అఫెన్స్ అయింది అనుకోండి, మీ లైసెన్స్ మీద పాయింట్స్ కూడా పడతాయి. సో లా చాలా స్ట్రిక్ట్ గా అవుతుంది. టు బి ప్రిసైజ్ ఇన్ ద బ్రీఫ్ లెట్ మీ నో ఎందుకు ఇంత స్ట్రిక్ట్ అయిందంటే, మోస్ట్ ప్రాబబ్లీ per annum 4.8 lakh యాక్సిడెంట్స్ అవుతున్నాయి లిటరల్ గా, అవుట్ ఆఫ్ విచ్ 1.5 to 1.7 lakh డెత్స్ అవుతున్నాయి. క్యాన్ యూ ఇమాజిన్ దిస్? 1.5 to 1.7 lakh డెత్స్. మన తెలంగాణలోనే పర్ డే 20 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాటల్ యాక్సిడెంట్స్. అంటే 20 members చనిపోతున్నారు పర్ డే. ఎట్లా ఆపుతారు ఇంకా దీన్ని? లా స్ట్రిక్ట్ చేస్తేనే ఆగుతుంది. లా స్ట్రిక్ట్ అయితే కానీ ఆ భయం ఉంటే కానీ అప్పుడు కానీ మనం మిస్టేక్ చేయకుండా ఆపుతాం మనం అందరము. సార్ హలో. సో రెస్పాన్స్ ఏం లేదు. సో వెంటనే 108 అంబులెన్స్ కి కాల్ చేసుకో. 108 అంబులెన్స్ కి కాల్ చేయమని ఎలా చెప్పాలి అంటే, మనం ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా జనాలు వస్తారు అక్కడ అందరు. సో అందరిలో అంబులెన్స్ కి కాల్ చేయండి అంటే ఎవరు చేయరు. సో పర్టికులర్ గా ఒక వ్యక్తిని చూపెట్టి సార్ మీరు కాల్ చేయండి అంబులెన్స్ కి అని పర్టికులర్ గా చూపిస్తే, అరే ఇంతమందిలో మనకే చెప్పిండు కదా అని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు కాల్ చేస్తారు. సో 108 కి కాల్ చేసుకోమని చెప్పిన వెంటనే పల్స్ చెక్ చేసుకోండి. ఒక 5 to 6 seconds, 10 seconds అంటారు కానీ మనకు ఆ టైంలో ఎక్కువ టైం ఉండదు కాబట్టి పల్స్ చూస్తున్నాం. ఒక 5 seconds. ఓకే, పల్స్ ఏం లేదు అన్నప్పుడు మనం వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? సిపిఆర్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన డామినెంట్ హ్యాండ్ ఏది ఉంటుందో అది యూజ్ చేయాలమ్మా. కొంతమంది రైట్ హ్యాండర్స్ ఉంటారు, కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. ఓకేనా? నేను రైట్ హ్యాండ్ కాబట్టి అందరు చేయి ఇట్లా పెట్టుకోండి ఒకసారి. ఓన్లీ 1 hand. ఈ లెఫ్ట్ హ్యాండ్ తోని దీన్ని ఇంటర్లాక్ చేసుకోవాలి ఇట్లా. ఓకేనా? అర్థమవుతుంది అందరికి? స్టూడెంట్స్ అందరు ఓకేనా? సో ఇట్లా ఇంటర్లాక్ చేసుకొని నేను ఇందాక చెప్పినట్టు ఈ 2 nipples మధ్యలో ఈ బోన్ మీద ప్రెస్ చేయాలమ్మా. మనం ప్రెస్ చేసేటప్పుడు ఎట్లా ఉండాలి అంటే, మనం ఇచ్చే కంప్రెషన్ ఆ ప్రెస్ చేసినప్పుడు ఆ బోన్ ఒక 2 inches లోపలికి వెళ్ళాలి. సో అంత గట్టిగా ప్రెస్ చేస్తేనే అది ఆ బోన్ దాటి హార్ట్ వెళ్ళి మళ్ళీ ఆ హార్ట్ పంపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ప్రెస్ చేసేటప్పుడు షోల్డర్, ఎల్బో, రిస్ట్ ఈ 3 90 degrees యాంగిల్లో ఉండాలి. అంటే స్ట్రైట్ ఉండాలి, ఎక్కడ కూడా బెండ్ అవ్వద్దు. ఓకేనా? సో 30 times అని చెప్పినా కదా. సో 30 times తర్వాత 2 times మౌత్ నుంచి బ్రీతింగ్ ఇవ్వాలి. మౌత్ బ్రీతింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నోస్ క్లోజ్ చేయాలి. నోస్ క్లోజ్ చేసిన తర్వాత చిన్ని కొంచెం లిఫ్ట్ చేయాలమ్మా. లిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న ఎయిర్ వే ఎక్స్టెండ్ అయ్యి ఎయిర్ ఈజీగా వెళ్తుంది. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, మనం వదిలేది కార్బన్ డైఆక్సైడ్ కదా సార్, అది ఇస్తే ఎట్లా ఆక్సిజన్ అంతని. మనం వదిలే గాలిలో కూడా 17 to 20% ఆక్సిజన్ ఉంటుంది. సో అది కొంత గొప్ప మనకి లంగ్స్ కి ఆక్సిజన్ ఇస్తే వేరే ఆర్గన్స్ చేరే ఛాన్స్ ఉంటుందమ్మా. ఓకేనా? సో ఇట్లా నోస్ క్లోజ్ చేసుకొని చిన్ లిఫ్ట్ చేసి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడి ఉంటుంది సార్, మొత్తం మట్టి ఉంటది, రక్తం ఉంటది, ఎట్లా ఇవ్వాలి అనుకుంటే అది మొత్తం క్లీన్ చేసుకొని కర్చీఫ్ కానీ, గర్ల్స్ అయితే చున్నీ కానీ, ఒకవేళ మాస్క్ అవైలబుల్ ఉంటే మాస్క్ కానీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే నో ప్రాబ్లం, నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి మనం డైరెక్ట్ ఇవ్వచ్చు. సో రోడ్ మీద ఎవరైనా తెలియని వ్యక్తులు ఉంటే జస్ట్ మనం ఒక కర్చీఫ్ అడ్డం పెట్టుకొని ఓన్లీ 1 layer యూజ్ చేయండి మా కర్చీఫ్.
సో అట్లా 2 times బ్రీతింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 30 times కంటిన్యూ చేసుకోవాలి. సో మళ్ళీ 2 times బ్రీతింగ్ ఇవ్వాలి. సో 30 times కంప్రెషన్స్, 2 times బ్రీత్ ఇస్తే అది ఒక సైకిల్. సో 2 minutes లో అట్లా మీరు 5 cycles చేయాలి. 5 cycles అంటే 150 times కంప్రెషన్స్ ఇవ్వాలి, 10 times మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. సో 2 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పల్స్ చెక్ చేస్తున్నా వ్యక్తికి. పల్స్ వచ్చింది. పల్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సైడ్కి తిప్పి చెయ్యి మొత్తం అటు సైడ్ వేసి కాలు కూడా అటు సైడ్ వేసి పడుకోబెట్టాలి. ఎందుకు సైడ్కి తిప్పి పడుకోబెడతామంటే ఆ గుండె ఆగిపోయిన వ్యక్తి మళ్ళీ గుండె కొట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి తను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది ఏదైనా కడుపులో ఉంటే అది వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్ట్రైట్ పడుకుంటే మళ్ళీ ఆ వామిటింగ్ అనేది లంగ్స్ లోకి పోయి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సైడ్కి తిప్పేసి ఏమైందంటే మన వామిటింగ్ ఉన్న సైడ్ నుంచి వెళ్ళిపోతారు. సో అట్లా అంబులెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకుంటా సైడ్కి తిప్పి పడుకోబెట్టిన తర్వాత ఎవ్రీ 2 minutes ఒకసారి మళ్ళీ పల్స్ చెక్ చేసుకోవాలమ్మా. కొంతమందికి ఏంటంటే సడన్ గా సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో అట్లా పల్స్ ఆగిపోతే మళ్ళీ సిపిఆర్ కంటిన్యూ చేసుకోవాలి. పల్స్ ఉంది అంటే మాత్రం 108 కోసం వెయిట్ చేసుకుంటా జస్ట్ వాచ్ చేయాలంటే పేషెంట్. మా ఇంటికి పెద్ద దిక్కు, ఆయన కోల్పోయి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆయన లేకుండా కూడా మేము రోజు తలుచుకునే రోజులు లేవు. అందుకే ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తున్నాను నేను. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ పిర్ర పండుగ వెళ్ళిన తెల్లారి యాక్సిడెంట్ అయింది. పిర్ర పండుగ వెళ్ళిన తెల్లారి యాక్సిడెంట్ అయింది. మేము కూడా బాధపడుతున్నాము. మా బాధ కూడా మీకు ఎవరికి రావద్దని నేను మొక్కుతున్నాను. మా ఊరు అనాజీపురం. 31st నైట్ మా తమ్ముడు భువనగిరికి వెళ్ళి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి యాక్సిడెంట్ జరగడం జరిగింది. మనం ఎంత ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎటువైపు నుంచి ప్రమాదాలు వస్తాయో మనకు తెలియదు కాబట్టి, ఏ ప్రమాదంలో ఏమవుతుందో కూడా తెలియదు కాబట్టి మనం భద్రతా నియమాలు అనేటివి తప్పకుండా పాటించాలి. మా తమ్ముడు ఆ రోజు హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ దానికి ఉన్న చిన్ స్లిప్ పెట్టుకోవడం మర్చిపోయాడు. ఆ చిన్ స్లిప్ పెట్టుకోకపోవడం వల్ల వెనుక నుంచి లారీ కొట్టడం వల్ల హెల్మెట్ ఎగిరిపోయి లారీకి తరిగి చనిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరం మనం వెళ్తున్నప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనకేమవుద్దులే ఇంత దూరమే కదా అని చెప్పేసి చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల మనం ఏం చేస్తామంటే ఈ హెల్మెట్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ వెళ్తున్న వాహనాలని ఓవర్టేక్ చేసుకొని వెళ్ళడం కానీ చేస్తుంటాం. ఇలాంటివి చేయడం వల్ల మనకేమవుతుందంటే అయితే మనకన్నా అవుద్ది యాక్సిడెంట్ మన నిర్లక్ష్యాల వల్ల, లేకపోతే ఎదుటి వ్యక్తి కన్నా అవుద్ది. మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల ఎదుటి వ్యక్తుల మన కుటుంబ సభ్యుల బాధకు మనం కారణమవుతాం. నా మధ్య తిరిగి ఇన్ని రోజులు నాతో కలిసి ఉన్న నా తమ్ముడు దూరం అయిపోవడం, మా కుటుంబంలో కోలుకోలేని బాధకు గురయ్యాం. ప్రతి ఒక్కరు కూడా మనం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నామంటే కనీసం ఒక హెల్మెట్ పెట్టుకోవడం, స్లోగా వెళ్ళడం లాంటివి చేయాలి. మన వెహికల్ ఎంత స్పీడ్ గా ఉన్నప్పటికీ మనం అతివేగంగా వెళితే మన కుటుంబానికి మనం తీర్చలేని బాధనివ్వడం జరుగుతుంది. చనిపోయిన వ్యక్తిని మర్చిపోవడం అంటే కన్న తల్లిదండ్రులకైనా, వాళ్ళ బ్రదర్స్ కైనా, వాళ్ళ కుటుంబానికైనా మర్చిపోలేని వ్యక్తిగా ఉంటారు. మన కోసం వాళ్ళు ఎన్నో వదులుకొని ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ మనం మంచిగా ఉండాలని చెప్పేసి మన ఇష్టాల కోసం, మన అవసరాల కోసం వాహనాలు కొనిస్తారు. మనం వాటిని ఇష్టం వచ్చినట్టుగా మన స్పీడింగ్ కోసం, మన స్టైల్ కోసం, మన గ్లామర్ కోసం హెల్మెట్ పెట్టుకోకుండా ఇలా సోకులు పడి ఇలా చేసుకుంటే మన కుటుంబానికి మనం చాలా దూరం అయిపోతాం.